అండి ఈరోజు నేను ప్రాన్స్ కేఎఫ్సి చేస్తున్నాను. దానికి ముందుగా ప్రాన్స్ తీసుకోవాలి. వాటికి నేను చూపిస్తున్న విధంగా పైన అలా కట్ చేసుకొని దాంట్లో వైట్గా అండ్ బ్లాక్గా ఉంటాయండి నరాలు. అవి తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. అవి తింటే ఏవో హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటారు. అందుకని ముందుగా క్లీన్ చేసుకొని పెట్టుకొని వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలండి క్లీన్గా. నెక్స్ట్ దాంట్లో పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం తగినంత, సాల్ట్ తగినంత అండ్ గరం మసాలా పౌడర్, లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని 30 మినిట్స్ పక్కన పెట్టేసేయాలండి. అది పక్కన పెట్టుకున్న తర్వాత 30 మినిట్స్ ఒక బౌల్లో ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలి. దాంట్లో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అండ్ ఇంకొక బౌల్లో వాటర్ తీసుకొని ఉంచాలండి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచాలండి. ముందుగా మ్యారినేట్ చేసిన ప్రాన్స్ తీసుకొని ఫ్లోర్లో ఒకసారి కోటింగ్ ఇచ్చుకోవాలి. దాన్ని తీసి మళ్ళీ వాటర్లో వేసుకోవాలండి, డిప్ చేసుకోవాలి. అదే ప్రాసెస్ అండి. ఇంకా ఈ విధంగా డిప్ చేసినవన్నీ ఫ్లోర్లో వాటర్లో వేసాక వాటర్లోకి తీసి మళ్ళీ ఫ్లోర్లో డిప్ చేసుకోవాలండి. ఫ్లోర్ బాగా కోట్ చేసిన తర్వాత షేక్ చేసి కడాయిలో వేసేయడమేనండి. ఇంక ఇదేనండి ప్రాసెస్. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా వేయించుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. పెద్దలకే కాదు, చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. తప్పకుండా అందరు ట్రై చేయాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మా వారికి చూపించి నేను మీకు ఎలా ఉందో చూపిస్తానండి. అబ్బా, చాలా బాగుందండి. మస్ట్ అండ్ షుడ్గా అందరూ ట్రై చేయండి.